ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ మేటీలు చేసిన భాగోతాన్ని సోషల్ ఆడిట్ బృందం కర్నూలు జిల్లా కోసిగిలో బట్టబయలు చేసింది. మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో పర్యటించి ఎస్ఆర్పి నాగార్జున ఆధ్వర్యంలో డిఆర్పీలు ఉపాధి హామీ ఫీల్డ్లో అసిస్టెంట్ చేసిన భాగోతాన్ని బట్టబయలు చేశారు. కర్నూలు జిల్లా కోసిగిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద 17వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. అన్ని గ్రామాల్లో అబ్జర్వర్లు పనుల పరిశీలనకు హాజరు కాలేదని ఆడిట్ బృందం సభ్యులు తెలిపారు. అలాగే మస్టర్లలో సంతకాలు లేకుండా వేతనాలు చెల్లించారని పై అధికారులకు తెలియజేశారు. గుంతలో చేసిన పనుల్లో 15 నుంచి 20% వరకు కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, ఏ గ్రామంలో కూడా జాబు కార్డులు అప్డేట్ చేయలేదని అన్నారు. ఒకే ఇంటిలో వేరువేరుగా జాబు కార్డులు ఇచ్చారని అన్నారు. చేసిన పనులకు జియో ట్యాగింగ్, ఎంబుక్ జిరాక్స్ కొన్ని పనులకు ఇవ్వలేదని అన్నారు. పెద్ద బోంపల్లి గ్రామానికి చెందిన వారి సవారి రామకృష్ణ, సవారి రాధ భార్యాభర్తలు 8 ఏళ్ల నుంచి హైదరాబాద్లో నివాసం ఉంటున్న 2023-24లో వారి పేర్ల మీద హాజరు వేసి 51,000 రూపాయలు వేతనం చేశారని గ్రామస్తులు పీడీకి ఫిర్యాదు చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన సుందర్రాజు అనే వ్యక్తి కోసిగిలో ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నా కూడా సంవత్సర కాలం పాటు హాజరు వేశారని, పనులకు రాకున్నా వేతనాలు అందించారని గ్రామస్తులు ఆరోపణలు చేశారు. అలాగే డి బెలగల్ గ్రామానికి చెందిన అయ్యారెడ్డి 7 సంవత్సరాల క్రితమే చనిపోయినా కూడా నేటికి హాజరు వేశారని అన్నారు. మంగళి రామాంజిని 3 సంవత్సరాల క్రితమే మరణించినప్పటికీ ఉపాధి హామీలో వేతనాలు ఇచ్చారని ఉపాధి హామీ అధికారికి గ్రామస్తులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే నేల కోసిగి గ్రామంలో జరిగిన అవకతవకలపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఉపాధిలో హాజరు వేసి అవినీతికి తెరలేపారని సోషల్ ఆడిట్లో బట్టబయలైంది. మండలంలో అత్యధికంగా చింతకుంట, ఐరన్గల్, సాతునూరు, వందగల్లు, కందుకూరులో ఎక్కువగా అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇక వందగల్లులో పండ్ల తోటల మొక్కల్లో ఒక్క మొక్క కూడా కనిపించలేదని అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్లపై ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ పీడీ మాధవీలత, జిల్లా విజిలెన్స్ అధికారి లోకేశ్వర్, విజిలెన్స్ అండ్ సెక్షన్ పీడీ ఆదినారాయణ, ఎస్ఆర్ నాగార్జున, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ చంద్రశేఖర్, ఎంపీపీ వీరన్న, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డిలు పాల్గొన్నారు. ఇందులో 2 లక్షల కంటే ఎక్కువ పనిచేసినటువంటి పనులు 11 పనులు కలవు మేడం. ఈ 11 పనులు కూడా ఈసీ చెక్ మెజర్ చేయలేదు. పట్టుకొని చెప్తాము. ఒక వారము నీ నోటీస్ రారా, ఎవడో మోసం చేశాడు, అది కూడా నువ్వు మస్ట్ వేసేది నువ్వే. మోసం వేసే ఛాన్సే లేదు. మస్ట్ వేసేది నువ్వే కదా. మేటుకు వెళ్ళేటప్పుడు మేట్ అన్నామంటే మేట్ వేసాడు సార్, నేను నాకు తిరిగి కూడా తెలియదు సార్ కూర్చు బాబు. ఎవరు ఏపీఓలో, ఈఓలో ఆల్ క్రిమినల్ కేసులు అందరూ దాంట్లోకి వస్తారు. జాబ్ నంబర్ 10746 హెచ్ వానలయ్య 19 ఇతను వచ్చేసి 6వ తేదీ 10వ నెల 2020లో చనిపోయాడు సార్. చనిపోయిన తర్వాత మళ్ళీ 18 రోజులకు సంబంధించి 4,860 రూపాయలు చేశారు. ఇలాంటి వాళ్ళు మనకు ఆడముచ్చారు, మన స్కీమ్ ఆడముచ్చారు. స్కీమ్ ఆడముచ్చారు అంటే మణిహారాలు ఆఫీసాల మీద ఇష్టపడుతుంది. ఇప్పుడు ఏమంతా అంత ఆఫీసాలు 8 ఎం హుసేనప్ప. ఈయన వచ్చేసి 27వ తేదీ 6వ నెల 2019లో చనిపోయాడు సార్. చనిపోయిన తర్వాత మళ్ళీ మన ఆడిట్ పీరియడ్ వచ్చేసి 7 రోజులకు సంబంధించి పనిచేసినట్టు పేమెంట్ చేశారు సార్, 1896 రూపాయలు. ఈయన వచ్చేసి ఒక రోజు పనిచేసి 770 రూపాయలు తీసుకున్నట్టుంది. అయితే గ్రామంలో విచారిస్తే ఇతను చనిపోయి 3 సంవత్సరాలు అయిందని చెప్పారు. వీళ్ళ ఫ్యామిలీలో అయితే ఎవరు లేరు సార్. ఫ్యామిలీ మెంబర్స్ ప్రజెంట్ విలేజ్ సార్. మా ఫ్రెండ్ మరి మంచిగా రెడ్డి గారు పద్మ. దీంట్లో వచ్చేసి ఈ పద్మ అనే ఆమె ఆ జాబ్ కార్డులో కుటుంబ సభ్యులతో కాదు సార్, కానీ ఆమె పేరు మీద పేమెంట్ అయింది సార్. నంబర్ 10/220 టి నాగరాజు అంటే ఇతను 15 సంవత్సరాల నుంచి కూడా తలారిగా పనిచేస్తున్నాడు సార్, గ్రామ తలారిగా. కానీ ఇతనికి 10,000 రూపాయలు జీతం వస్తుంది. కానీ ఈ ఉపాధి పనుల్లో పనిచేసినట్టు 19 రోజులకు సంబంధించి 5,140 చేయకూడదు. అతను ఏమన్నారంటే